శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. ఎంత గొప్ప మాట చూడండి. జోబ్ చాప్టర్ 5 వర్స్ 19. ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఎప్పుడు బాధలేనా? జీవితం అంతా బాధ. మొన్న బాధ అయిందా? ఈ కుటుంబంలో బాధ అయింది, బిడ్డ విషయంలో బాధ అయింది, వ్యాపార విషయంలో బాధ అయింది, లేకపోతే ఇక్కడ సేవ విషయంలో బాధ అయింది, పెళ్లి విషయంలో బాధ అయింది, అప్పులు అలాగైపోయినాయి, రోగం ఇలాగైపోయింది, హాస్పిటల్ పాలైపోయాం, అసలు నెమ్మదంటూ లేదని ఏడుస్తున్నావు కదా. అన్ని బాధలు, నీ బాధలు నీకు లెక్కెట్టుకోవడానికే సరిపోలేదేమో. కానీ 6 బాధలు కలిగిన, ఇప్పుడు ఎన్ని బాధలు కలిగి ఉండొచ్చు మీకు? అమ్మో నాకు చాలా బాధలు ఉంటుంది. ఇంతకీ బాధలు ఏమంటే, అప్పు అనేది ఒక బాధ ఉంటుంది, రోగం అనేది ఒక బాధ ఉంటుంది. 2 ఇంచుమించు మనకు వచ్చేది 2 మీద ఎక్కువ వస్తుంది. ఇంకొక మహా పెద్ద బాధ ఉంటే కేసుల్లో ఇరుక్కుపోవచ్చు, లేకపోతే అన్యాయంగా ఏదైనా బలవచ్చు, కోర్టు కేసు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, జైలుకి. మహా అవుతే అది 3వ బాధ. చూడండి, ఫైనాన్షియల్ బాధ ఒకటి, 2వది హెల్త్ పరంగా బాధ ఒకటి, 3వది ఈ యొక్క బంధకాలు, ఇంకెన్నుండి ఇంకా. కానీ ఈ 3 కూడా ఒకసారి అందరి మీద పనిచేయవు. కొన్ని సమయాలు కొంతమందికి అప్పుడే ఫైనాన్షియల్ స్ట్రగుల్ వస్తుంది, వచ్చి ఆగిపోతాయి, వ్యాపారాలు డౌన్ అయిపోతాయి, ఆ బెంగకి జ్వరాలు, రోగాలు వస్తాయి. ఇప్పుడు 2 మిక్స్ అయ్యి రావచ్చు. మహా అంటే పక్కన రోగము, పక్కన అప్పుడే అల్లుడు నీ బిడ్డ నాకు వద్దని వదిలేయచ్చు అంటే అదొక కష్టం అవ్వచ్చు, లేకపోతే అల్లుడు దూరం అవ్వచ్చు, లేకపోతే కోడలు దూరం అవ్వచ్చు. రకరకాల బాధలు, సమస్యలు, అయిన వారు దూరముగా మనకి గొడవాడచ్చు. ఎన్ని లెక్క పెట్టుకున్నా మనకు మహా ఉంటే మనం 3 బాధలు ఉంటాయి, 4 బాధలు టేస్ట్ చూస్తామేమో. కానీ దేవుని వాక్యంలో, పరిశుద్ధుడు వాక్యంలో గొప్ప మాట ఏంటంటే 6 బాధలలో నుండి ఆయన నిడిపిస్తాడు. అంటే మనకి ఆల్రెడీ ఇంకా ఎన్ని వచ్చినా కూడా పర్వాలేదు, మనం మాత్రం విడుదల అనేది చూస్తాం. అంటే విడిపించబడతాం, అంటే ఒక స్పెషల్ డెలివరెన్స్ దేవుడు ఇస్తాడు. నిన్ను అప్పుల్లోంచే కాదు, రోగంలో నుంచే కాదు, శత్రుత్వంలో నుండే కాదు, నిన్ను బంధకాల నుండే కాదు, అసలు లోకంలో నువ్వు భరించలేని కష్టం ఏదుందో అందులోకి వచ్చినా కూడా 6 కంప్లీట్ అవ్వట్లేదు. ఒకవేళ ఇంకా నీకు తెలియని కష్టం, అసలు ఊహించింది ఎవరు ఊహించిన కష్టం నీ మీద పడినా 7వ బాధ వచ్చినా కూడా దేవుడిని నిడిపిస్తాడు. ఆమేన్. ఎందుకు మనం బలంగా ఎందుకుంటామంటే, దుష్టుడు సాతానుడు ఎంత తరిమినా కానీ మన పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. అందుకని దినము ప్రత్యేకముగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 6 బాధలలో నుండి విడిపించబడతావు, 7వ బాధ వచ్చినా కూడా ఆయన నిన్ను బయటెడతాడు. మా ఫాదర్ అనేవాడు, నీతిమంతుడు 6 సార్లు పడిపోయిన బాబా నిలబడతాడు, 7వసారి నిలబడతాడు. 6 మార్లు పడిపోయినా కూడా నిలబడతాం. ఎవరు పడగొడతారు? అసలు ఎవరు అంతం చేస్తారు దీన్ని?
ఎవరు నీ బ్రతుకుని జీరో చేయగలరు? నీ పక్షముగా ఒక హీరో నజరేయుడైన యేసు ఉండగా, నెంబర్ 1 అనే ఆయన నీ పక్కన ఉంటే నువ్వు జీరో అనుకో, అది 10 అవుతుంది అప్పుడు. ఓకే, ఇంకా నీవు ఆలోచన చేసి అప్పులు చేసి మొత్తం జీరో అయిపోయి ఇంకో జీరో అయింది అనుకో, అప్పుడు నీ సంఖ్య 100 అవుతుంది. చూడండి, ఇంకొక జీరో నువ్వు సేవలో ఫెయిల్ అయ్యావు, లేకపోతే అదొక జీరో, అప్పుడు ఎంత అవుతుంది? 3 zeros ఎన్ని అవుతున్నాయి? 1000 అవుతుంది. ఇంకా పిల్లలు కూడా నిన్ను నష్టపోయేలా చేశారు, అది ఉన్నదంతా పోయింది, ఇంకొక జీరో, అప్పటికి 10,000 అవుతుంది. ఇంకొక కష్టం, అందరూ నిన్ను బాయ్కట్ చేశారు, ఫ్యామిలీలో ఒంటరి అయిపోయావు, లేదా కంపెనీలో ఒంటరి అయిపోయావు, బ్రతకకూడదన్న, ఇంకా అంటే ఏది ముట్టుకుంటే మట్టి అయిపోతుందన్న అక్కడికి వచ్చావు, అప్పటికి ఎన్ని? 5 zeros. అన్ని 5 zeros ఉన్న నెంబర్ 1 అనేటువంటి యేసు నీ పక్షం ఉన్నప్పుడు నీ శ్రమలన్నీ కూడా ఆశీర్వాద లెక్కల్లోకి వస్తాయి. అంటే అప్పుడు 5 zeros ఉంటే ఎన్ని అవుతాయంటే 1 lakh అవుతుంది. అంటే సమస్య పెరుగుతున్నప్పుడు ఆశీర్వాద సంఖ్య పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి ఈ జీరోస్ అన్నిటిని కూడా నెంబర్స్గా మార్చేస్తాడు ఆయన, అప్పుడు ఇంకా టాప్కి వెళ్ళిపోతుంది. అందుకనే విశ్వాసమందు నిలబడినవాడు ఎప్పుడోకే పడిపోడు అన్నమాట. మనం కలిగి ఉండవలసింది ఏంటంటే గుండె నిండా హీరో అయినటువంటి రియల్ హీరో జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు అనే హీరోని మన గుండెలో పెట్టుకుంటే ఆయన పక్కన చిన్న జీరో మనం, రెండో జీరో మన పరిస్థితులు అన్నీ, మనం ఎన్ని జీరోలు అయితే అంత సంఖ్య ఆశీర్వాదం అవుతుంది. ఏం భయపడద్దు, అస్సలు భయపడవలసిన పని లేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇక్కడ యోబు గ్రంథంలో ఎంత మాట చూడండి, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. నీకు ఏ కీడు తగలదు. అమ్మో, నాకున్న బాధలు ఎవ్వరికీ ఉండకూడదు, నేను కాబట్టి జ్ఞానంగా బ్యాలెన్స్ చేసుకొచ్చాను కానీ అమ్మ అని అనుకుంటాం. కానీ నీ బాధల గురించి తెలిసినవాడు పరిశుద్ధుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఎన్ని బాధలు వచ్చినా ఇడిపిస్తాడు, ఇంకా ఊహించింది 7వ బాధ వచ్చినా కూడా నిన్ను బయటకు లేవనెత్తుతాడు. అంటే నీ కుటుంబము నష్టపోదు, నీ కుటుంబము నాశనము కాదు, నీ బ్రతుకు నాశనము కాదు, నీవు ఫలించడి కొమ్మగా ఉండబోతున్నావు, ఆత్మ ద్వారా ఫలించడి ఆశీర్వాదములతో గొప్ప సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియులరా, గత కాలమంతా దేవుడు కాచి కాపాడి బలమైన కార్యాల ద్వారా మనల్ని సంతోషపరుస్తూ ఉన్నారు. చాలామంది ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి మరలా ఈ అభిషేక ప్రార్థన ఇక్కడ మరలా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత కష్టపడినా, ఎన్ని చేసినా మన చిన్న దోణిలో యేసు ఉన్నాడు. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఈ నావ మునిగిపోకుండా అద్భుతముగా గమ్యమునకు చేరుతుంది. హల్లెలూయా. మరి చాలా సాక్ష్యాలు యేసయ్య నామంలో గొప్ప సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం. మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. 8,000 ప్రవచనాలని దేవుడు స్థిరపరిచాడు. రోగులు బాగుపడిన ప్రవచనాలు ఉన్నాయి. పాడైపోయిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తినటువంటి గొప్ప సాక్ష్యాలు, ఇవన్నీ చూస్తే మనకు దగ్గరగా ఒక 25,000 పైన ప్రవచనాలు నెరవేరి ఉన్నాయి. ఆమేన్. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఇంకా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానము దేవుని సన్నిధి నుండి వస్తుంది గనుక, వాగ్దానము దేవునిది గనుక, ఆయన అబద్ధికుడు కాడు గనుక, ఆయన చెప్పిన మాట 100% నీ పక్షముగా దేవుడు నెరవేర్చును. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. సికింద్రాబాద్లో ఒక కుటుంబం, మరి వారు పెళ్ళైన 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పెళ్ళై 20 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని ప్రతి సంవత్సరం వారు ఎన్నో హాస్పిటల్కి తిరుగుతున్నారు, వైద్యులను ఆశ్రయించారు, ఎవరు ఏది చెప్తే చేశారు. దగ్గరగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పిల్లల కోసం. ఎవరి కోసం? పిల్లలు పుట్టాలని. ఎవరేది చెబుతుంది? పిల్లలు లేని బాధ, ఆ పిల్లలు లేని
ఆ యొక్క భార్య భర్తలకే ఉంటుంది ఆ బాధ. భార్య భర్తల్లో భార్యకి మరీ వేదన ఎక్కువ ఉంటుంది. ఆ అవమానము భరించలేని అవమానం అది. మరి ఆ అవమానం తొలగిపోవాలంటే అది యేసయ్య కరుణిస్తేనే తొలగిపోతుంది అది. ఆమేన్. 20 సంవత్సరాలు అయింది పెండ్లయ్యి, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారంటే అన్ని రకాలుగా ఖర్చు పెట్టారు. 2 సమయాలు వైద్యులను ఆశ్రయించి IVF చేయించుకున్నారు. 2 సార్లు IVF చేయించుకున్నా కానీ దాని వలన కూడా ప్రతిఫలము కలగలేదు. మరి ఎవరి వలన ప్రతిఫలము కలిగిందంటే యేసయ్య నామంలో చేసినటువంటి అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. గర్భము తెరిచాడు, చక్కని బిడ్డను అనుగ్రహించాడు. వారు దేవుని సన్నిధికి వచ్చి సికింద్రాబాద్ మన ఆరాధనకు వచ్చి, సికింద్రాబాద్లో ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనకి అక్కడికి వచ్చి అయ్యా ఇలా జరిగింది సాక్ష్యం ఇస్తామని చెప్తే వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. మా మ్యారేజ్ అయ్యి 20 years అయిపోతుందండి. నేను IVF వెళ్ళాను 3 times, 20 lakhs ఖర్చు పెట్టాను. తర్వాత గర్భసంచిలో ఒక పీజులాగా ఉండిపోయి ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పటన్ చెరువులో ఒక అన్న చెప్పాడు లైవ్లో, ఇసాక్ పాస్టర్ అని చెప్పి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేస్తే గర్భం లేని వారికి చాలామందికి ఇప్పటికీ 60-70 వేల మందికి గర్భాలు దేవుని ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడారు అని చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సండే ఈవినింగ్ పోయి స్కాన్ చేపిస్తే ఏమీ లేదు, గర్భసంచి క్లీన్ అయిపోయినది. అదే రోజు గర్భసంచి క్లీన్ అయింది. మళ్ళీ మా భార్య అదే మంత్ ప్రెగ్నెంట్ వచ్చేసింది. 9 monthsలో మళ్ళీ ఏమైంది అంటే స్కాన్ చేపిస్తే పిండం ఎదురుకాళ్ళతో ఉంది అనిపించింది. దేవా 20 years తర్వాత ఇలా ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు పరీక్ష అనుకొని అన్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చి అయ్యగారితో ప్రేయర్ చేపిస్తే ఒక మాట ఏమన్నాడంటే మాతోని, నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు స్కానింగ్ అంటే నిన్న చేయించామయ్యా అంటే ఈరోజు ఈవినింగ్ చేసుకో, దేవుడు ఆశీర్వదించిండు వెళ్ళు అని చెప్పాడు. సండే ఈవినింగ్ మేము స్కాన్ చేపిస్తే పిండం తిరిగిందండి. దేవుని ఆశీర్వాదం. మా పాప పుట్టి 3 months అవుతుంది, 5 days తక్కువ. దేవుని ఆశీర్వాదం వల్ల, మా పాస్టర్ గారి ప్రార్థన వల్ల మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి 20 years తర్వాత మాకు కన్విన్స్ అయింది. అందరు గట్టిగా చప్పటి కొడదాం. 20 years. ఎన్ని ఇయర్స్కి? 20 lakhs ఖర్చు అయింది అన్నాడు ఆయన. ప్రయత్నాలన్నీ జరిగినాయి కానీ దేవుడు ఉపకారి. ఆమేన్. చక్కని బిడ్డని దేవుడు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 2 సార్లు IVF చేయించుకున్నా, ఎన్నో కష్టాలు పడ్డ పిల్లల కోసం. అయినప్పటికీ కూడా నేను దేవుని చర్చికి ఇంకెందుకు వెళ్తావు, నీకు ఇంకా పిల్లలే ఇస్తలేడు కదా అని అందరు అనుకున్నా కానీ నేను ఎప్పుడు కూడా దేవుని చర్చిని వెళ్ళక మానలేను. నాకు అన్నిళ్ళకు ప్రతిఫలం ఇచ్చాడు. 2 సార్లు IVF ఫెయిల్ అయిపోయినా కానీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు నీకు పిల్లలు పుట్టారమ్మా అని డాక్టర్ చెప్పిండు. దేవా, ఏ డాక్టర్ చెప్పినా నువ్వు పరమ డాక్టరు కాబట్టి, నువ్వు డాక్టర్ల కంటే పరమ వైద్యుడు, నన్ను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టు. దేవుడు నాకు నార్మల్గా గర్భఫలం ఇచ్చాడు. కన్నీటిని తుడిచే దేవుడు యేసు దేవుడు. ఆమేన్. ఇది యేసయ్య చేసిన గొప్ప కార్యం. ఆమేన్. మన పెదవుల ప్రార్థన దైవ కుమారుడు ఆలకిస్తున్నాడు. మనం దేని విషయంలో అతిశయించాలంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ప్రభువాని పిలిస్తే పలుకుతున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు. ఈ లోకంలో గొప్ప భాగ్యం ఏంటంటే యేసయ్యను తెలుసుకోవటమే గొప్ప భాగ్యం. ఆమేన్. ఆ మహారాజు గారు ఉన్నాడంటే మన ఇంట్లో అన్నీ ఉంటాయి. మనం ఆ మహారాజుని, రాజులకు రాజుని, యేసురాజుని రోజు మనము మన ఇంట్లో కాపాడుకోవాలి. తగిన మర్యాద ఆయనకి చేయాలి. ఆయనను స్తుతించాలి, పొగడాలి. స్తుతిస్తూ ఆయన నామానికి ఘనత కలిగినట్లుగా మనము ప్రవర్తించాలి. 20 సంవత్సరాలు దేవుడు వారి జీవితంలో మరి ఉన్నటువంటి కష్టాన్ని చూచి కరుణించాడు. ప్రియులరా, మీకు ఎవరికైనా పిల్లలు లేరని వచ్చారా? పిల్లల కొరకు వచ్చారా? అమ్మమ్మ అవ్వాలనుకుంటున్నారా? నానమ్మ అవ్వాలనుకుంటున్నారా? తల్లి అవ్వాలనుకుంటున్నారా? మీ కోరికను దేవుడు 100% సఫలము చేస్తాడు. మీ భార్య భర్తల మధ్య ఎన్ని సమస్యలున్నా యేసు నామంలో అది క్లియర్ అవుతుంది అనమాట.
అతనేమన్నాడు, పిండం లోపల ప్రాబ్లం ఉందంటే ప్రార్థన చేస్తే అదంతా క్లియర్ అయిపోయిందంతే. మళ్ళీ అదే నెల గర్భం వచ్చేసింది. గర్భం వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురుకాల్లో ఉన్నదని శిశువు చెప్తే మళ్ళీ ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన చేస్తే ఎదురుకాళ్ళు మళ్ళీ మామూలు కాళ్ళుగా మారి. ప్రార్థన దేనినైనా తిప్పగలిగిన రిమోట్ అనమాట. ఆమేన్. మీరు నేను కలిగిన గొప్ప వరం ఏంటంటే మనకి ప్రార్థన అనే వరం ఇచ్చాడు యేసు ప్రభు వారిని. అందరూ అడిగారు, ఇది ఎలా జరుగుతుంది, నువ్వు ఎలా బాగు చేస్తున్నావు అంటే ఇది ప్రార్థన వలననే. ఆమేన్. అందుకనే మనం ఏం కలిగి ఉన్నామంటే శక్తి కలిగిన ప్రార్థనను కలిగి ఉన్నాం. అందుకే ఈ పరిచర్య పేరు ప్రార్థనా శక్తి. ఏంటి? ప్రార్థనా శక్తి. పిల్లలే కాదు, అన్ని దీవెనలు దేవుడు మనకి ఇస్తాడు. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు మరి నంద్యాలలో దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. మొన్న నంద్యాల మీటింగ్లో ఈ మధ్య కాలంలో చాలా అద్భుతాలు మీరు టీవీలో చూస్తున్నారని అనుకుంటా ఉన్నాను, యూట్యూబ్లో చూస్తున్నారా? అసలు చాలామంది ఇది ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. నేనంటున్నాను, నాకేం తెలుసు, ఇచ్చేవాడు ఆయన, పొందుకునేవారు మీరు. ఆమేన్. మీ పాత్ర ఏంటంటే నా పాత్ర ప్రార్థన చేసే పాత్ర, చేతులుంచి ప్రార్థన చేసే పాత్ర. ఆమేన్. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని చెప్పాడు కనుక, నా తల్లి గర్భం ధరించటం, మగబిడ్డగా నేను జన్మించటం, అప్పటి నుంచి నా తండ్రి అదే దైవభక్తిలో పెంచటం, మరి మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక భయముతోటి భక్తి నేర్పాడు ఆయన. వాక్యములు బోధించేవాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నా హృదయాన్ని తాకిందో, నా హృదయము ఆయన ప్రేమ చేత పట్టబడిందో, నా హృదయం మారింది. ఆయన అభిషేకం నా మీద ఉంది. అందుకనే ఊరు ఊరు తిరిగి రాత్రనక పగలనక అందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. అందుకే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, నంద్యాలలో మరి కవల పిల్లలు ఎలా పుట్టారో చూద్దాం. తన పేరు దీనకుమారి, భర్త పేరు ప్రవీణ్. వీరు ముత్తలూరు నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం కొరకు తన తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా తన వివాహం ఘనంగా జరిగింది. అలానే తర్వాత మళ్ళీ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి నువ్వు గర్భవతి అవుతావని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా తన గర్భం ధరించింది. గర్భవతిగా ఉండగా మళ్ళీ వచ్చి కుమారుడు కావాలని వారు అడిగారు. అడిగినప్పుడు సరే నీకు కుమారుడే పుడతాడు పో అని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తనకి కవల పిల్లల్ని, ఇద్దరి బాబులు కవల పిల్లల్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరలోకం నుంచి 2 బుడంకాయలు వచ్చి పడటువంటి మాటలు అనుకుంటున్నారా? మీరు అలా చూస్తున్నారే, గట్టిగా కేకలేసి చప్పట్లు కొట్టి దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. ఒక్క ప్రార్థనకి 2 బుడంకాయలు వచ్చి పడ్డాయి. ఏదైనా జరగదనేది లేదు, ఏదైనా యేసు నామములో జరుగుతుంది. మొన్న ఒక ఆమె అన్నది, నా భర్తకి హెల్త్ ప్రాబ్లంగా ఉంది పాస్టర్ గారు, ఆయనకి కణాలు లేవని డాక్టర్ చెప్పాడు. మరి ఎలాగ పాస్టర్ గారు మాకు పిల్లలను పుట్టరని అందరూ చెప్పారంటే నేను అన్నాను, కణాలు కలగజేసే కరుణామయుడు మనకుండగా ఎందుకు భయపడుతున్నావు? ప్రార్థన చేసి ప్రార్థన తైలం ఇచ్చి ఆ బిడ్డని ప్రతిష్ఠ చేశాం. మన ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది, దైవజనుడా నేను గర్భం ధరించాను, మేము డాక్టర్ చూపించుకుంటే నా భర్తకి మళ్ళీ మంచి ఆరోగ్యం వచ్చిందని చెప్పాడు, కణాలు ఉన్నాయి, నేను గర్భం ధరించాను, ఇప్పుడు నాకు ఒక మగబిడ్డ కావాలని ప్రార్థన చేయడం. ఏదైనా ఆయన బిడ్డలో ఆయనను అడిగినప్పుడు ఆయన తప్పక చేస్తాడు. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మనం ఆయన బిడ్డమా కాదా, దేవుని బిడ్డగా ఉన్నామా దెయ్యం బిడ్డగా ఉన్నామా చెక్ చేసుకోవాలి. దేవుని బిడ్డగా ఉంటే నీలో చాలా మార్పు ఉంటుంది. ఆమెన్. దేవుని బిడ్డ నేనని చెప్పనవసరం లేదు. నీ నడవడికను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి, యోచన చేసే ఆలోచన బట్టి నువ్వు దేవుని బిడ్డ అని క్లియర్గా తెలిసిపోతుంది. మన క్రియల ద్వారా మనము సువార్త పత్రికగా బయట వెళ్ళాలి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక మనుషుడు నడిస్తే ఆ మనుషుడు గొప్పవాడు వెనకాల నడిస్తే నడకను బట్టి నడవడికి రాదని చెప్పాడు. దేన్ని బట్టి వస్తుంది? నడకను బట్టి నడవడికి రాదు. నడవడికి రావాలంటే దేవుని ఆత్మ ద్వారానే వస్తుంది.
ఆమేన్. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో మరి ప్రభు చేసిన గొప్ప కార్యములు. రాజమండ్రిలో ఒక సహోదరి, అయ్యా 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, చాలా పాడైపోయాం పాస్టర్ గారు, మరి మాకేమీ తెలియదు, మా భార్య భర్తలు ఇద్దరం కూడా పని చేసుకునే వాళ్ళము, చివరికి ఒక కాసు బంగారం కూడా లేకుండా పోయింది, నష్టపోయాం, ఏది చేసినా దీవెన లేదు. టీవీ పెట్టుకుంటే మీరు ప్రార్థనా శక్తి పరిచర్యలో చెప్పిన సాక్ష్యాలు, ప్రజలు వచ్చి చెప్తున్న సాక్ష్యాలు విన్నప్పుడు మనము ప్రార్థనా శక్తికి వెళ్ళిపోదాం. ఆ దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టాడు, ఆయన ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయని చెప్పి నా భర్తకి చెప్పానయ్యా. అప్పుడు సరే పోదామన్నాడు. మనం వచ్చాము. వచ్చిన నాటి నుండి మేము ఆశీర్వదించబడుతున్నాం. ఆశ్చర్యకరంగా దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడని ఆ సాక్ష్యం ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఒకరోజు ఏదైనా మీరు నోటి నుండి ఆశీర్వాదం ప్రకటించండి అంది. ఎంత కావాలన్నాను, మీ ఇష్టం అండి అన్నది. ఆ భార్య భర్తలకు అన్నాను, సరే 10 లక్షలు వస్తాలే పో అన్నాను. అయ్యి బాబోయ్ 10 లక్షలా అండి, మా వ్యాపారం చిన్నది, 10 లక్షలు వస్తాయి పో అంతే. ఆశ్చర్యకరంగా ఆ వ్యాపారం అభివృద్ధి అయ్యింది, 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు వస్తే భర్త ఏం చేశాడంటే భార్యకి మంచి 10 లక్షల బంగారపు ఆభరణాన్ని తయారు చేయించి పట్టుకొచ్చాడు. మన రాజమండ్రి తైలాభిషేకానికి వచ్చి, దైవజనుడా 10 లక్షలు వస్తే పో అన్నారు కదా, అదిగో చూడండి మన సంవత్సరం అనమాట, 10 లక్షల హారం చేయించి నా భార్యకి తెచ్చాను అన్నాడు. అలాగా దేవుడు అంచెలంచెలుగా వారి వ్యాపారాన్ని ఆస్వాదించాడు. మళ్ళీ మొన్న అన్నది, ఏమండి చాలా రోజులైంది మీరు పలికి ఇంకో ఆశీర్వాదాన్ని ప్రకటించండి మీ నోటితో ఉంది. నేనన్నాను మళ్ళీ వస్తేలే పో అన్నాను. మళ్ళీ అంటే మళ్ళీ వచ్చేసి వారికి ఎప్పటి నుంచో బాకీలు రావాల్సిన బాకీలు రావటం మానేసినాయి, అవన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఇంకో హారం కొన్నాడు. అలా ఆయన భర్త కొన్నాడు. నాకు కూడా ఒక కడియం కొన్నాడు, బంగారపు కడియం. ఆ భార్య అందట, ఇన్ని ఆశీర్వాదాలు ప్రకటిస్తున్న దైవజనుడు ఇంత సేవ చేస్తున్నాడు, ఆయనకి ఏదైనా గిఫ్ట్ కొందామంటే ఇద్దరు కలిసి 2,50,000 రూపాయలు పెట్టి ఒక కడియం కొనుక్కొచ్చారు. నా కడియం ఆమె పట్టుకొచ్చి, మీకు కడియం తెచ్చాం పాస్టర్ గారు, నాకు హారం కొనుక్కున్నాను అన్నది. మరి ఆమె సాక్ష్యం విందామా మనము? దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎందుకు చెప్తున్నంటే, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడని దేవుడు మన కార్యములు పట్ల ఆయన మహిమను కనుపరుస్తూ ఉన్నాడు. సాక్ష్యం విందాం. నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గర వాళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలు కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టి వస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువు కొన్నాను. మళ్ళీ అడిగానండి. మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తావు పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులెట్టి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం అక్కడ అలాగ జరిగింది, ఇక్కడ వీళ్ళకి జరిగినాయి అంటున్నాం కదా. రేపు నెల నుంచి మాకు ఇలా జరిగినాయి అని మీరు చెప్పొద్దనై ఉన్నారు. మీ నోట శుభప్రద సాక్ష్యము దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నారు అక్కడ అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా కోసము గోతిని చీల్చే దేవుడు నీవు. ఆనాడు సంసోను ప్రార్థన ఆలకించావు. నువ్వు సిగ్గుపరచవు బాబు, నిన్ను నమ్మినచో నీవు సిగ్గుపరిచేవాడు కాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా.
ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపు. నా పాపాలు క్షమించు. వ్యాపారం ఎండిపోయిందని ఏడుస్తున్నావా? ఉద్యోగంలో సరైన నెమ్మది లేదని ఏడుస్తున్నావా? చేతి నిండా పని లేదని ఏడుస్తున్నావా? నీ చేతులను యేసయ్య పరిశుద్ధపరచబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించు, నా దోషాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ప్రార్థన చేయండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఆశీర్వదించవా, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. గోతులోనే ఉన్నానయ్యా, ఏ ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా? తల పట్టుకుని ఏడుస్తున్నాను, దారి లేదు, మార్గము లేదు బయటపడటానికి. పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? బ్రతకటానికి ఏదో షోగల బ్రతుకుతున్నాను కానీ నాకంటూ ఏ ఆధారం లేదు బాబు, నా బిడ్డను దీవించు, నన్ను ఆశీర్వదించని అడుగుతున్నావా? దేవుడు నీ మొర ఆలకించాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. లేహి అనే ప్రాంతంలో నీళ్లు దొరకవు, అసలు బోరు వేసిన నీరు దొరకదు అక్కడ. కానీ దేవుని మహిమ ద్వారా చీలిక కలగజేసి, గోతులోనే నీళ్లు ఉబ్బుకే చీలికను దేవుడు కలగజేశాడు. నీ కొరకు ఎండిపోయిన చోట చీలికను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఏ కఠినస్తుల మధ్య నువ్వు సహాయం కోరుకున్నావో అక్కడే దేవుడు చీలిక కలగజేయబోతున్నాడు. వారి మనసు మార్చబోతున్నాడు, నీకు దారి చూపించబోతా ఉన్నాడు. ప్రభువా, నా గుండె నిండా నువ్వు కావాలి, నువ్వు ఉంటే చాలయ్యా. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. పిలిచిన వాని ఓట నీ దగ్గరికి రాబోతావు.